తిరుపతి మాజీ ఎమ్మెల్యే కర్ రెడ్డి మాటలు కరోనాను కంటే ఎక్కువగా తలపిస్తున్నాయి. కరుణాకర్ రెడ్డి తిరుపతికి పట్టిన వైరస్ కరోనా లాంటిది. ఆయన పేరులోనే ఉంది. ఆయన పేరులో కరోనా అని ఉంది. కరోనా కాదు, కరోనా భయంకరమైన వైరస్. ఈ వైరస్పై ప్రజలపైన ప్రపంచమంతా వ్యాపించి వణికింపజేసిన కరుణాకర్ రెడ్డి ఏదేదో పిచ్చిపట్టి మాట్లాడుతున్నారు. భూమున కరుణాకర్ రెడ్డికి పదవి పోయే కొద్దికి నట్లు కూడా లూజ్ అయిపోయాయి. ఏదేదో మాట్లాడుతున్నాడు. నోరు ఉంది కదా అనేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేఏ పాల్లా తయారవుతారు. గుర్తుపెట్టుకోవాల్సిన కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు సినిమాల్లోకి వెళితే చాలా బెటర్. ఈ మధ్యలో కామెడీ యాక్టర్లు కూడా తక్కువయ్యారు. సినిమాల్లో నీ మాటలు వింటారు, వదిలేసి వెళ్ళిపోతారు. నీ ఉనికిని కాపాడుకునే దానికోసం ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే టీవీలలో చాలామంది చూస్తారు, వాట్సాప్లలో, గ్రూపులలో, యూట్యూబ్లలో చూస్తారని భ్రమలో ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించే ఆలోచన సరికాదు. ఎకో టూరిజం గురించి నీకు తెలిస్తే పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థం తెలుస్తుంది. ఫ్లమింగో ఫెస్టివల్ అంటే ఏమిటి? ఆ పక్షులు పులికాటుకు ఎందుకు వస్తున్నాయి? వాటిని చూసి ప్రకృతి ప్రేమికులు ఎందుకు పులికాటుకు వెళ్తున్నారో తెలుస్తుంది. వైసీపీ హయాంలో పర్యాటకం ప్రకృతిని నాశనం చేశారు. ఆయనకు పులికాట్ సరస్సు, అక్కడికి ఫ్లమింగో పక్షులు వస్తాయనే దాని మీద కూడా తెలియక మాట్లాడుతున్నారు. తెలిసుంటే పులికాట్ సరస్సుకు కూడా నువ్వు ఆక్రమించుకునేవాళ్ళు మీ వైసీపీ వాళ్ళు. పులస చేపలకు ఫ్లమింగో పక్షులకు లింక్ పెట్టడం కరుణాకర్ రెడ్డికి అవివేకానికి నిదర్శనం. పులస చేపలు, బ్రాయిలర్ కోళ్ళు, మటన్ దుకాణాల గురించి మాత్రమే వైసీపీ హయాంలో ఆలోచించేవాళ్ళు. ఫిష్ ఆంధ్ర పేరుతో యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గొప్ప నాయకుడు హయాంలో వైసీపీ నాయకులకు చేపల భాష మాత్రమే తెలుసు. ఫ్లమింగో పక్షులకు బంధించి పులికాట్లో ఉంచేద్దామని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అనలేదు. పులికాటుకు ఏడాది పొడవునా వస్తున్న ఫ్లమింగో పక్షులకు విడిది కేంద్రాలు, స్థిరంగా ఉండే నివాసాలు ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధి చేస్తామని మాత్రమే చెప్పారు. చాలా పుస్తకాలు చదివానని చెప్పే కరుణాకర్ రెడ్డి, మీకు కళ్ళుంటే పత్రిక సరిగ్గా చదవడం నేర్చుకోండి. సొంత మనుషుల్ని చంపి గుండెపోటుని చిత్రించి, సొంత మనుషుల్ని గోడకు వేసి బాధించి కొట్టి చేపించే వంటి సైకోలు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారికి అవి రావు. ప్రకృతిని ప్రేమించడం, సకల జీవుల్ని పసందైన కుటుంబంలో భాగంగా అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. దాన్ని ఆచరిస్తారు. సైబీరియా నుంచి వచ్చే ఫ్లమింగో పక్షులు గతంలో 6 నెలలు మాత్రమే పులికాట్ సరస్సులో ఉండేవి. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా రావడం, అక్కడక్కడ కనిపిస్తుండడం, వాటిని పెంచి పోషించి ఈ సైక్లోన్ వచ్చే సమయంలో ఆ పక్షులు పెట్టిన గూళ్ళు
పక్షులు పెట్టిన గూళ్ళు కూడా మన సైక్లోన్కు చెదిరిపోతాయని, అవన్నీ చెదరకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి అనువుగా ఫారెస్ట్లలో కూడా ఉన్నాయి. దానికి పక్షులకు 6 నెలలే కాదు, సంవత్సరం పొడవునా వచ్చిపోయే పక్షులకు కూడా విడిది ఉండే విధంగా అది అవసరపడతాయనేసి నమ్మే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పులికాట్ సరస్సులో ఈ ఫ్లమింగో పక్షులకు నీరు, ప్రకృతి, ఆహారం, చల్లదనం ఇవన్నిటి కూడా అక్కడ ఆవిటికి అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఫ్లమింగో పక్షులు అక్కడికి వస్తున్నాయి, గుడ్లు పెట్టి ఉత్పత్తిని చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే కనీసం అసెంబ్లీకి కూడా పోకుండా ఇంట్లోనే సెట్ చేసుకొని ఏదేదో ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. ఇష్టం వచ్చి ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ గారు చేస్తుంటే ఓర్చుకోలేక వాటిపైన అసత్యాలని మోపి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గ్రూపులలో ప్రదర్శించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు పిచ్చివాళ్ళు కారు. ప్రజలు అందరికీ తెలుసు ఎవరు న్యాయ పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన చేస్తున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసు. అవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లేశారు. ఆఖరికి అపోజిషన్ కూడా దక్కకుండా చేశారు. ఇంకా కూడా మీకు తెలిసి రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 13,323 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. మారుమూల ప్రాంతాలకు ఒక దిశ నిర్దేశించి ఒక 6 నెలల కాలంలోనే అన్ని పల్లెలకు రోడ్లు, వాటరు, డ్రైన్లు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాలలో కూడా డోలీతో మోతలు మోయిస్తున్న ప్రాంతాల్లో కూడా దాదాపు 1000 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ వాళ్లకు డోలీ మోతలు కూడా తగ్గించడం కూడా జరిగిందనేసి కూడా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటివి అన్నీ చూసి కళ్ళుంటే వైసీపీ నాయకులు చూడాలి, చెవులుంటే పవన్ కళ్యాణ్ గారి గొప్ప పాలనను వినాలి, నోరుంటే శభాష్ అని మెచ్చుకోవాలి. అధికారం నాకు కిరీటం కాదు, బాధ్యత అని మొదటి నుంచి చెప్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చేసి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అడవుల్లో తిరిగి పాలన సాగించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చెట్లను నరికించే నాయకుడు వైసీపీ నాయకులు. ప్రకృతిని పెంపొందించి పచ్చదనం కోసం కలలు కనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గుంతల రోడ్లో ప్రజల ప్రాణాలు తీసిన వారు వైసీపీ నాయకులు. ప్రతి పల్లెకు కొత్త రోడ్లేసి బాగు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గిరిజన సంపదను కొల్లగొట్టేవాడు వైసీపీ నాయకుడైతే గిరిజనులకు డోలీ మూతలు తప్పించిన వాడు పవన్ కళ్యాణ్ గారు. మిస్టర్ కరుణాకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోండి, చేస్తున్న పనులను కల్లారా చూడండి, మంచిని 10 మందికి పంచండి, లేదా మేము పవన్ కళ్యాణ్ గారి గురించి చెబుతాం తెలుసుకోండి, చేస్తున్న పనులను చూపిస్తాం రండి, చూసిన తర్వాత శభాష్ అని మెచ్చుకోండి. పిచ్చివాగుడు ప్రాపకం కోసం పెట్టే సమావేశాలకు విలువ లేదనేసి కూడా తెలుసుకోవాలనేసి కూడా కరుణారెడ్డిని హెచ్చరిస్తున్నాం. కరుణారెడ్డికి ఒకటే తెలుసు, అధికారంలో ముఖ్యమంత్రులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఎలా ఆయన పైన పోటీ చేయడం జరిగింది తెలిసిన విషయమే. ఆ రోజు కెన్సస్ హోటల్లో బంధించి ఎలా ఇబ్బందులు పెట్టించాడో అందరికీ తెలిసిన, తిరుపతి ప్రజలకు తెలిసిన విషయం. ఈరోజు ఏది ఏమైనా ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు గెలుపొందడం జరిగింది.
ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి రాయలసీమలోనే 52 నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీ తెప్పించి ఆయన చరిష్మా చాటుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభ్యర్థిని తిరుపతిలో 62,000 ఓట్లతో గెలిపించి భూమున కరుణాకర్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని చేసినా మెగాస్టార్ ఫ్యామిలీని, మన మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారిని తిరుపతిలో రాష్ట్రంలో ఓడించడానికి కాదు. గుర్తుపెట్టుకో, ఒకసారి తిరిగి చదువుకో, నువ్వు నీకు అన్నీ తెలుసు. 2019లో మీరు ఎలా అధికారంలోకి వచ్చారు గుర్తుపెట్టుకో. 2009లో మీరు ఎలా అధికారంలోకి వచ్చారు గుర్తుపెట్టుకో. ఏదో నువ్వు పిచ్చి పిచ్చిగా ఏడేదో గెలిచిపోతున్నావు, తిరుపతి ప్రజల అమాయకులు ఓట్లు వేస్తారు గెలుస్తామనేసి నువ్వు చేసిన ఆగడాలు చాలవు. నీకు దేవుడు అంటే భక్తి భయం పూర్తిగా లేదు, నమ్మకం లేదు దేవుడిపైన, మనుషులపైన, తిరుపతి ప్రజలపైన అసలు నమ్మకం లేదు. ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే నువ్వు చేసిన ఆకృత్యాలన్నీ బయటకు వచ్చాయి. ఆఖరికి వాళ్ళ స్టేట్స్లలో ఉన్న స్థలాలు, వాళ్ళ స్థలాలు ఇక్కడుంటే వాళ్ళ స్థలాలంతా కూడా అమ్మేసుకుని, నీకు నాయకులు అమ్మేసుకుని నువ్వు డబ్బులు తీసుకున్న నాయకుడు నువ్వు. అటువంటిదంతా చూశారు. ఖచ్చితంగా కూడా నీకు రాబోయే రోజుల్లో రాజకీయ భిక్ష కూడా లేదు, తిరుపతి ప్రజలు పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు, వీళ్ళు అందరూ కలిసి ఖచ్చితంగా ఉంటారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళని విడదీసేదానికి నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని జోకర్లు తయారైనా జరగవు. గుర్తుపెట్టుకో, రాబోయేది మరలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మరలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే తప్ప నెక్స్ట్ అసలు ప్రజలు క్షమించరు. మీరు చేసిన తప్పులు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వచ్చి ప్రతి ఒక్కరు కూడా జైలు పాలవుతున్నారు. ఈరోజు మీరు ఏమేమి చేశారు మీ నాయకులు, రోజుకొకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, నీకు కూడా సిబిఐ రిపోర్ట్లు వచ్చాయి. నీకు కూడా త్వరలోనే తిరుపతి తిరుమలలో చేసిన ఆఖరికి దేవుడికి సమర్పించే నైవేద్యాలను కూడా కలుషిత నెయ్యిని ఏర్పాటు చేసి దాంట్లో కూడా కమిషన్లు నీ చైర్మన్ హయాంలో కాసులకు కకృతి పడిన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మాజీ శాసనసభ్యుడు. దయచేసి కరుణాకర్ రెడ్డి ఇది ఒక పెద్ద వైరస్ తిరుపతికి, రాష్ట్రానికి. దయచేసి నీ మాటలు అన్నిటినీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీది టీవీలలో కానీ, మన మీడియాలో కానీ, యూట్యూబ్లలో కానీ ఏదొచ్చినా నీ పేరు వస్తేనే ఆఫ్ చేసి సైలెంట్ అవుతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుసుకో, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ పైన ఏదైనా మాట్లాడితే తెలుసుకొని మాట్లాడు, లేదు మతి భ్రమించి పిచ్చి హాస్పిటల్కి పంపించే రోజులు నీకు దగ్గరలో వస్తాయనేసి కూడా హెచ్చరిస్తున్నాం.